హలో వాళ్ళందరికీ నమస్తే. మార్చ్ 10th 2024 ఫ్రైడే కృష్ణమ్మ మూవీ రిలీజ్ అయింది, విచ్ ఈస్ యాక్టెడ్ బై సత్యదేవ్ యాజ్ లీడ్ రోల్, లక్ష్మణ్ మీసాల అండ్ అదర్ సపోర్టింగ్ కాస్ట్. అండ్ ఈ ఫిలిం డైరెక్ట్ చేసింది వివి గోపాలకృష్ణ గారు. కృష్ణమ్మ మూవీ విజయవాడ శైలజ థియేటర్ లో చూడడం జరిగింది. సినిమా నేను 2 మైండ్ సెట్స్ తో చూశాను. నా ఒపీనియన్ కూడా అలాగే చెప్తాను. ఒకటి జనరల్ ఆడియన్ గా, ఇంకోటి బెజవాడియన్ గా, బెజవాడ ఆడియన్ గా చెప్పాలంటే మూవీ అంతా 90% షూటింగ్ విజయవాడలోనే తీయటం, ఒక న్యాచురల్ వైబ్. అదే వైబ్ ని ఒక పెద్ద స్క్రీన్ మీద కనపడినప్పుడు వచ్చింది చూడండి, కిక్కురా కిక్కు. ఆ విషయంలో కృష్ణమ్మ మూవీ టీమ్ కి యాజ్ ఎ బెజవాడియన్ గా థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. ప్రశాంతంగా ప్రవహించే కృష్ణమ్మ, వించీపేట, మధురానగర్, కృష్ణలంక ఘాట్, కట్ట రోడ్, గొనదల, పోల్ మార్కెట్, బీసన్ రోడ్, నాన్ వెజ్ మార్కెట్, అప్సరా థియేటర్, గాంధీనగర్ ఏరియా మ్యాక్స్ కవర్ చేశారు. ఎందుకో ఫస్ట్ హాఫ్ అయ్యాక నా పక్కన కో ఆడియన్ తో అన్నాను, ఎందుకో ఇవాళ థియేటర్ లో ఉన్నంతసేపు చాలా హాయిగా ఉందండి. నా కో ఆడియన్ కూడా ఎస్ ఐ కెన్ సీ. ఇప్పుడు అసలైన రివ్యూ. జనరల్ ఆడియన్ గా చెప్పాలంటే మూవీ ఈజ్ ఓకే, పర్లేదు, మూవీ ఒకసారి చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ రియలిస్టిక్, హానెస్ట్ ఫిలిం. 60% మూవీ నన్ను కూర్చుని చూసేలా చేసింది. మిగతా 40% మాత్రం డిసప్పాయింటింగ్ అంటే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ప్రాపర్ క్లైమాక్స్, స్టోరీ జస్టిఫికేషన్ చాలా రష్ గా అయిపోయినట్టు అనిపించింది. కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది కూడా. స్టోరీ ప్లాట్ చెప్పాలంటే ఇది 2003 నుండి 2016 టైం పీరియడ్ ఆఫ్ విజయవాడలో జరుగుతుంది. భద్ర, శివ అండ్ కోటి వీళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఆర్ఫన్స్. విజయవాడ వించీపేటలో శివాకి ఒక ఓన్ ప్రింటింగ్ షాప్ ఉంటుంది. హానెస్ట్ గా పనిచేసుకుంటా ఉంటాడు. అండ్ భద్ర, కోటి చిన్న చిన్న స్మగ్లింగ్ అండ్ డీల్స్ చేసుకుని కొన్ని పిట్టి స్మగ్లింగ్ కేసెస్ నుండి పోలీస్ స్టేషన్ లకి వెళ్లి వస్తూ ఉంటారు. మిగతా అంత మామూలే. కానీ అనుకోకుండా వాళ్ళ లైఫ్ లోకి ఫ్యామిలీ అనే ఎమోషన్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద అవసరం వచ్చి మనీ కోసం పెద్ద స్మగ్లింగ్ డీల్ వచ్చి భద్ర, శివ, కోటి వెళ్తారు. టైం బ్యాడ్ అవడంతో ముగ్గురు పోలీసులు దొరికిపోతారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురికి ఏమైంది, జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళ లైఫ్ ఏమైంది, అసలు భద్ర తనతో పాటు కోటి రివెంజ్ ఎవరి మీద అనేది స్టోరీ. క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే భద్రగా చేసిన సత్యదేవ్ గారు బెజవాడ స్లాంగ్ లో బాగా చేశారు. కోపం, ఇంటెన్సిటీ, రివెంజ్ డ్రామా, హీఈస్ గుడ్ ఇన్ హిస్ రోల్. అండ్ అఫ్ కోర్స్ హీఈస్ వెల్ నోన్ వర్సటైల్ యాక్టర్. ఇంకా బాగా రాస్తుంటే బాగుండు అనిపించింది. RX100 మంగళవారం ఫేమ్ లక్ష్మణ్ మీసాల యాజ్ కోటి సపోర్టింగ్ రోల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో బాగా చేశారు. ఎస్పెషల్లీ ఏసీబీగా చేసిన నందగోపాల్ వెరీ న్యాచురల్ యాక్టింగ్ అండి. నిజంగా ఒక రాడ్ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఆయన చేసిన యాక్టింగ్ వల్ల ఆ పోలీస్ వాడికి అట్లాంటి మైండ్ సెట్ ఉంటే ఏమో ఇలాగే ఉంటుందా అనే భయం మనకు కూడా పుడుతుంది. రఘు కుంచే గారు కూడా ఉన్నారు. ఉన్నది కొద్దిసేపు అయినా హీఈస్ గుడ్ ఇన్ హిస్ రోల్. అండ్ అదర్ సపోర్టింగ్ కాస్ట్ అందరూ బాగానే చేశారు. బట్ హీరోయిన్స్ యాక్టింగ్ కి, డబ్బింగ్ కి అసలు సెట్ కాలేదు. ఇంకా బాగా రాసుంటే బాగుండదు అనిపించింది. అవుట్ ఆఫ్ 100% లో 60% పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే కాలభైరవ మ్యూజిక్, సత్యదేవ్ యాజ్ భద్ర, విజయవాడ లొకాలిటీలో జరిగిన స్టోరీ నన్ను ఈ సినిమా చూసేలా చేశాయి. బట్ మిగతా 40% డిసప్పాయింటింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో స్టోరీకి సంబంధించిన రివెంజ్ ఎపిసోడ్స్ 3 ఉంటాయి. చాలా రష్ గా, హడావుడిగా అయిపోయాయి. క్లైమాక్స్ అయితే ప్రాపర్ ఎంగేజింగ్ గా ఎండ్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ లోగా ఉన్నాయి. ఆ కెమెరా ఫ్రేమింగ్ అండ్ యాంగిల్స్ కూడా వెరీ ఫిక్స్డ్ ఫ్రేమ్స్ లో ఉన్నట్టున్నాయి. ఇంకొంచెం సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ బాగా చేస్తుంటే బాగుండేది. 2003 to 2016 కాబట్టి కొంచెం అయినా ఆ ఫ్రేమ్ కి వింటేజ్ కలర్ గ్రేడింగ్ యాడ్ చేస్తుంటే బాగుండేది. బట్ అస్సలు లేదు. టూ లో నేచురల్ కలర్స్ అనిపించాయి. ఎందుకు ఇంత మాట్లాడుతున్న మూవీ గురించి అంటే వివి గోపాలకృష్ణ గారు అండ్ కొరటాల శివ గారితో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొరటాల శివ ప్రెజెంట్స్ అని బ్రాండ్ ఓపెనింగ్ కి రాజమౌళి గారు రావటం, ఆ రోజు సత్యదేవ్ గారు మాట్లాడిన మాటలు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. సో ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టినా స్టోరీ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. బట్ రివెంజ్ అనేది ఎంగేజింగ్ ఫ్యాక్టర్ లో తీయటంలో ఫెయిల్ అయ్యారు. అక్కడ కనుక సరైన సీన్స్ పడుంటే ఆడియన్స్ లో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఒపీనియన్ మారిపోయేది. ఒక విజయవాడ వాస్తవ్యుడిగా మూవీలో సీన్స్ చూస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా జనరల్ ఆడియన్ గా రెస్పాన్సిబిలిటీతో కృష్ణమ్మ మూవీకి ఇచ్చే రేటింగ్ 5.5 out of 10. సో అదండి కృష్ణమ్మ మూవీ రివ్యూ. ఈ రివ్యూ వీడియో మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా సినీ సెట్ మాల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. 1K సబ్స్క్రైబర్ కి మేము రీచ్ అవుతాము. అలానే నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో May 31st మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.